హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజు స్టోరీస్. ఎలా ఉన్నారు? నేను మీ ప్రసన్న. ఈరోజు బెంగళూరులోని ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసామండి. ఏంటంటే కబ్బన్ పార్క్. ఈ కబ్బన్ పార్క్లో ఫన్, నేచర్ అండ్ నాలెడ్జ్ అన్నీ కలిసి ఉంటాయండి. అలాగే ఎక్వేరియం, బాల్ భవన్ కూడా ఉంటుంది. అవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ గో. ఇదేనండి బాల్ భవన్ ఎంట్రన్స్. బాల్ భవన్ అంటే కిడ్స్కి ప్యారడైస్ అనే చెప్తాను నేనైతే. ఇదేనండి బాల్ భవన్ ఎంట్రన్స్. ఈ పక్కనే లోపలికి వెళ్ళడానికి టికెట్స్, అలాగే యాక్టివిటీస్కి టికెట్స్ ఇస్తూ ఉన్నారు. మేము టాయ్ ట్రైన్కి టికెట్ తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా టాయ్ ట్రైన్ అంటే పిల్లలకి అందరికీ ఇంట్రెస్ట్ కదండి. ఈ క్యూ టాయ్ ట్రైన్ ఎక్కడానికండి చాలా క్యూ ఉంది. ఎందుకంటే వీకెండ్ కదా, పిల్లలందరినీ తీసుకుని పేరెంట్స్ అందరూ వచ్చినట్టున్నారు. మా పిల్లలు కూడా వెళ్ళి క్యూలో నుంచున్నారు. మా వాడైతే ట్రైన్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాడు. చూడండి, వచ్చింది ఫైనల్‌గా ట్రైను. కానీ ఇంకా మా టర్న్ రాలేదు. మా ముందు చాలామంది ఉన్నారు కదా, మేము వెయిట్ చేస్తా ఉన్నాం. ఈలోపు ట్రైన్ వీడియో తీశాను మీకు చూపిద్దాము అని. ఇలా ఉంటుంది చూడండి. డోరా, బాల హనుమాన్ ఇలా పిల్లలకి నచ్చే కార్టూన్ క్యారెక్టర్స్ అన్నీ ట్రైన్ పైన పెయింట్ చేసి ఉంచారండి. మా ముందు బ్యాచ్ ట్రైన్ స్టార్ట్ అయింది, వెళ్తుంది. ఇదంతా బాల్ భవన్ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తుంది. అప్పుడు తర్వాత మన టర్న్ వస్తుంది. ఇక మా టర్న్ వచ్చింది. మేము ట్రైన్ ఎక్కాము. ఎక్కేది అదంతా షూట్ చేయలేదండి. ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. వీకెండ్ కదా, మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం వీకెండ్ స్కిప్ చేయడమే బెటరు నన్ను అడిగితే. ఈ టాయ్ ట్రైన్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉందండి. పెద్దవాళ్ళకి 30, బిలో 10 అయితే 10 రూపీస్ ఉందండి. పక్కనే వాటర్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడే బోట్ రైడింగ్ కూడా జరుగుతుందండి. మేమైతే బోటింగ్‌కి వెళ్ళలేదండి. ఎందుకో వాటర్ మెయింటెనెన్స్ అంత బాగలేదనిపించింది. ఓకే. ఇక ఈ టాయ్ ట్రైను 10-15 మినిట్స్ రైడ్ ఉంటుందండి. ఈ టాయ్ ట్రైన్ అంతా ఈ బాల్ భవన్ పార్క్ చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూసారా, రాక్స్‌తో వాటర్ ఇలా ఫౌంటైన్‌లా వచ్చేలా పెట్టారు. ట్రైన్‌లోని చూసే వాళ్ళందరికీ చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఈ బాల్ భవన్‌లో ఈ టాయ్ ట్రైన్ రైడ్ హైలైట్ అండ్ అట్రాక్షన్ అండి. ఇదే కనిపించేదే బోటింగ్‌కి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచే బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా పార్క్ చుట్టూ ఉంటుంది. అలాగే టాయ్ ట్రైన్ కూడా పార్క్ చుట్టూ తిరుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, వాకింగ్ పాత్ కూడా ఉంది. ఇక్కడ మా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ట్రైన్ అంటే అదే. ఇక్కడ చిన్న కెనాల్ కూడా వచ్చింది. అన్నీ బాగా సెట్ చేశారండి. ఇక్కడ బాగా అరిచారు, గోల గోల చేశారు పిల్లలైతే. ఈ ప్లేస్‌లో పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారండి. పిల్లలకి ట్రైన్స్ అంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చే ట్రైన్ రైడ్ కూడా వాళ్ళ డేని ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఇక్కడ గ్రీన్ ట్రీస్ మధ్యలో ట్రైన్ వెళ్ళే రూట్ చాలా సీనిక్‌గా ఉంటుంది. ట్రైన్ స్లోగానే వెళ్తుంది కాబట్టి పిల్లలకు కూడా సేఫేనండి. ఈ ట్రైన్ రైడ్ ఒకసారి చేస్తే మళ్ళీ చేయాలని గొడవ చేస్తారు పిల్లలైతే. వీకెండ్స్ అండ్ హాలిడేస్‌లో కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ రోజుల్లో మీరు రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఎలాగో ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి, మొత్తం అంతా గ్రీన్‌గా ఉంది. అంటే రైనీ సీజన్ కదా, మొత్తం పార్క్ అంతా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూడాలంటే ఈ టాయ్ ట్రైన్ రైడ్ ఒక చిన్న వరల్డ్‌లోని చక్కని జర్నీలా ఉంటుంది. బెంగుళూరులోని బాల్ భవన్‌కి వచ్చినప్పుడు ఈ ట్రైన్ రైడ్ అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ పక్కనే చూస్తే స్పెషల్లీ కిడ్స్ కోసం డిజేబుల్డ్ పార్క్ ఉందండి. కర్ణాటకలోనే ఫస్ట్ ఎక్స్‌క్లూజివ్ ప్లే పార్క్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్ అండి. ఇది చాలా గ్రేట్ కదా. నాకైతే పార్క్ మొత్తంలో ది బెస్ట్ అనిపించింది ఈ ప్లేస్. ఇది నార్మల్ కిడ్స్ కోసం ప్లే ఏరియా అండి. ఇక ట్రైన్ దిగేసాము. ఈ పక్కనే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఒకసారి. అన్నీ పిల్లలకి నచ్చే విధంగా కార్టూన్ బొమ్మలతో డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఐ లవ్ బాల్ భవన్ అని రాసుంది. మా వాడు అక్కడికి పరుగులు పెడుతున్నాడు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ. ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ పాపెట్ షో జరుగుతుంది చూడండి. మా వాడు దాని దగ్గరికి వెళ్తా ఉన్నాడు, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ పాపెట్ షో కండక్ట్ చేసే అంకుల్ చాలా క్రియేటివ్‌గా చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఒక డాల్ తీశారు. అది దాంతో కొంతసేపు ప్లే చేసి మళ్ళీ ఒక డాగ్ బొమ్మ తీశారు. అక్కడికి ఇంక డాగ్ బొమ్మ చూసేసరికి పిల్లలందరూ వచ్చేసారు. రౌండ్‌గా నుంచొని దాని చుట్టూ ఒకటే అరుపులు, కేకలు. బాగా ఆడిస్తున్నారు చూడండి అసలు. అందులో ఒక పాప అయితే దగ్గరికి కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేసి ఆ డాగ్‌ని దానికి తగ్గట్టుగా డాన్స్ చేపిస్తున్నారు. ఇక అంతే, పిల్లలు కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. చూస్తే మీకు తెలుస్తుంది.
మా బాబు అయితే దానికి దగ్గరగా నుంచుని, ఆ అంకుల్ ఎలా హ్యాండ్ మూవ్‌మెంట్ చేస్తున్నారో చాలా కాన్సంట్రేషన్‌తో చూస్తున్నాడు. దీనివల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి కదండీ! వాళ్ళు చేయడానికి ఇంట్లో ట్రై చేస్తారు కదా! ఇక అతి కష్టం మీద మా వాడిని అక్కడి నుంచి పక్కకు తీసుకొనొచ్చామండి. ఇక్కడ చూడండి ప్రతి వాల్ మీద కిడ్స్‌కి ఇష్టమైన ఫ్లవర్స్, బటర్‌ఫ్లైస్ అన్నీ అలానే చేశారు. ఇక పక్కనే ఉన్న ప్లే ఏరియా పార్క్‌కొచ్చామండి. అక్కడ బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. చూడండి ఎలా ప్లే చేస్తున్నారో. ఒకదాని తర్వాత ఒకటి అన్ని గేమ్స్ ఆడేశారు. అలాగే మీ పిల్లల్ని ఎప్పుడైనా వీకెండ్ తీసుకెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. బెంగుళూరులో ఇది వన్ ఆఫ్ ది ఎంటర్‌టైనింగ్ ప్లేస్ అండి. ఇక అక్కడి నుంచి మేము మళ్ళీ అక్వేరియంకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. అక్వేరియం లోపలికి వెళ్ళటానికి మళ్ళీ సెపరేట్‌గా టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకోవాలి. మేము టికెట్ తీసుకొని లోపలికొచ్చాము. చూడండి ఇంకా రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ అక్వేరియము 1983లో ఓపెన్ అయింది. కర్ణాటక స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్‌లో ఉంటుందండి. ఈ అక్వేరియం పేరు నమ్మ బెంగుళూరు అక్వేరియం. ఈ అక్వేరియం బిల్డింగ్ ఆక్టోగోనల్ షేప్‌లో భలే కట్టారండి. చూడండి ఇక్కడ రకరకాల ఫిషెస్ వాటి నేమ్స్ కూడా మనకి ఇంకా కొన్ని తెలీదు. కొన్ని డిస్‌ప్లే చేశారు. ఈ అక్వేరియం మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుందండి. ఇది కర్ణాటకలోనే బిగ్గెస్ట్ అండ్ సెకండ్ ఓల్డెస్ట్ అక్వేరియం. ఇక్కడ చూడండి మీకు గ్రీన్ టెర్రర్ ఫిష్ అంట అది కనిపిస్తుంది. ఇక్కడంతా అక్వేరియంస్‌లో సేమ్ సముద్రం లోపల ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేసి పెట్టారు. బాలభవన్ నుంచి పిల్లలు అక్వేరియంలోకి మరో లోకంలో వచ్చినట్టే ఉంది. చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. రకరకాల ఫిషెస్, లాబ్స్టర్స్ చూసారు. ఈ అక్వేరియం లోపల వైబ్రెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ చూసి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతారండి. ఇక ఇక్కడ పక్కనే అక్వేరియం టన్నల్ ఉంది. మా పిల్లలు వెళ్తున్నారు చూడండి. అలాగే ఈ అక్వేరియంలో వైట్ అండ్ బ్లాక్ లైన్స్ ఫిషెస్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఈ అక్వేరియం మధ్యలో వాక్ చేసే ఎక్స్‌పీరియన్స్ చాలా రిలాక్సింగ్‌గా ఉంది. ఈ అక్వేరియం లోపల ఉన్న ప్లాంట్స్, రాక్స్ వల్ల చాలా న్యాచురల్‌గా కనిపిస్తున్నాయి. ఇక పక్కనే కోయి ఫిషెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి చాలా ఫ్రెండ్లీ ఫిషెస్ అంట. రెగ్యులర్ ఫీడింగ్ కోసం మనుషులను చూసి సర్ఫేస్ మీదకొస్తున్నాయి. అలాగే కొన్ని కోయి ఫిషెస్ హ్యాండ్ నుంచి ఫుడ్‌ని కూడా తీసుకొని తినగలవట. ఈ ఫిషెస్ చూడండి చాలా బ్రైట్ కలర్స్‌తో ఐ క్యాచీగా ఉన్నాయి కదా! పక్కన ఎవరో ఫీడ్ చేస్తున్నారు. అందుకే చాలా గుంపుగా ఒక చోటకి వచ్చేసినాయి ఫిషెస్ అన్నీ. ఇవన్నీ ఒక చోట గుంపులా ఉండడం చూసి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. ఇంత ఎక్కువ కలర్ఫుల్ ఫిషెస్‌ని ఒక చోట చూడడం, వాటికి ఫీడ్ చేయడం చాలా హ్యాపీ అండ్ కామ్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇక్కడ కనిపించేది స్టార్ ఫిష్ అండి. దీన్ని టచ్ చేయడానికి ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తున్నారు. దీని తర్వాతే జెల్లీ ఫిష్ కనిపిస్తుంది చూడండి. ఎలా మూవ్ అవుతుందో. నేనైతే జెల్లీ ఫిష్ చూడడం ఫస్ట్ టైం అండి. దీన్ని చూసి మా పిల్లలైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. ఇది అసలు ఫిష్ లానే లేదండి.
సో ఫ్రెండ్స్ ఇదండి కబ్బన్ పార్క్, ఎక్వేరియం అండ్ బాల్ భవన్ బెంగుళూరులో ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఔటింగ్‌కి బెస్ట్ కాంబో అండి. మీరు బెంగుళూరుకి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.